తెలంగాణ పెన్షన్దారులకు ఎవరైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో మీకు పడ్డాయో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మనకు ఈ నెల అలాగే వచ్చేసి చాలామంది అయితే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చాలామందికి వచ్చేసి అయితే మనకు ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే చాలామందికి అయితే పడలేదు అని అయితే చాలామంది అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఒకసారి మీకు పెన్షన్ డబ్బులు పడ్డాయా లేదా, ఆగస్టు నెలకు సంబంధించి డబ్బులు పడ్డాయా లేదో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు ఈ నెల పెన్షన్ ఏదైతే ఉందో ఈ నెల పెన్షన్ వచ్చేసి మనకు అక్టోబర్ 5వ తేదీ నుంచి వెళ్ళి 15వ తేదీ లోపు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. పెంపు లాంటివి ఎలాంటివి అయితే మనకైతే చర్చించలేదు అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి. ఒకవేళ పెంపు లాంటి ఏమైనా మీకైతే ఒకవేళ ఏమైనా పెంపు చేసినట్లయితే మనకైతే ఏమైనా సమాచారం వచ్చినట్లయితే మీకైతే తెలియజేస్తాను అన్నమాట. నేనైతే వచ్చేసి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో తెలంగాణలో వచ్చేసి ప్రతి ఒక్కరికి వచ్చేసి అయితే ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. పెన్షన్దారులకు వచ్చేసి అయితే మనకైతే త్వరలోనే మనకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పెన్షన్ పెంపు 4016 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి నెలకి ఏదైతే ఉన్నారో ఆ స్కీమ్ అయితే మనకైతే ఏదైతే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మనకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు జరుగుతుందన్నమాట. మరి ఆ నిర్ణయం తీసుకుంటుందా లేదా మనది ఇంకేదైతే ఉందో ఇంకా 2 నెలలలో వచ్చేసి మనకి ఏదైతే ఉన్నదో దానిపై అయితే మనకైతే చర్చించి అయితే మనకైతే తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇది సంగతి. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకు త్వరలోనే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో దసరా నేపథ్యంలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా పథకం డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులకు వచ్చేసి దసరా పండుగ లోపు వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి. మరి ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మరి మీకు పెన్షన్ డబ్బులు అనేవి పడ్డాయో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి అక్టోబర్ 5వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది కావడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్క లబ్ధిదారుకి అయితే ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో ప్రతి నెల వచ్చేసి వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. మిస్ టు మిస్ అప్డేట్స్ అన్నారు ఏవైతే ఉన్నాయో నేనైతే మీకైతే అఫీషియల్గా ఏదైతే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా పెన్షన్ గురించి అయినా కూడా తెలంగాణ నుంచి ఎలాంటి స్కీమ్స్ వచ్చినా కూడా నేనైతే మీకైతే ముందుగా తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను అన్నమాట. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి మీరుతో అయితే ఇంకా కొంచెం అయితే సపోర్ట్ అయితే చేస్తానని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే, జై హింద్. పెన్షన్ డబ్బులు వచ్చేసి అక్టోబర్ 5వ తేదీ నుంచి ఎలా అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఆ ఆగస్ట్ నెలకు ఇంకా మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సెప్టెంబర్ నెలలో వచ్చేసి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట.